అన్ని కులాల అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని పీసీ చైర్మన్ షెర్లింగంపల్లి శాసనసభ్యులు హరికపూడి గాంధీ పేర్కొన్నారు. షెర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్లో గల సగర సంఘం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగారావుతో కలిసి పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు హరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అధికార ప్రభుత్వం అన్ని వర్గాల అన్ని కులాల శ్రేయస్సు కోసం పాటుపడుతుందని చెప్పారు. ప్రధానంగా షెర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సగర కులస్తులతో తనకు అవిభానభావ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మా సాగర సంఘం మిత్రులు 122 డివిజన్లో గతం నుంచి ఇక్కడ ఒక ఆఫీసు, ఒక కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్గా ఉండేది. దాన్ని ఎక్స్పాన్షన్ చేసి వాళ్ళ ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే సిడిపి నిధులతో అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాలుగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎమర్జెన్సీ ఇబ్బందులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని వాడుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ సాగర్ సంఘం కమ్యూనిటీ హాల్ని కట్టి ఈరోజు ఏఈ గారు, కార్పొరేటర్ గారు, సాగర్ సంఘం కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కట్టాల్సినవి ఉన్నాయి. వాటికి కూడా కమిట్మెంట్ ఇచ్చాం ఆల్రెడీ. వాటిని కూడా కట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతు బాధ్యత నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం.